సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 4న పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండడంతో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక్కడ నుంచి రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడ 15 రోజుల పాటు ఉంచి ఫిజియోథెరపీ వంటివి నిర్వహించాక ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించినట్లు సమాచారం. శ్రీతేజ్ కు మొత్తంగా 4 నెలల 25 రోజుల పాటు ఆసుపత్రిలో వైద్యం కొనసాగింది. ఇప్పుడు కళ్లు తెరిచి చూస్తున్నాడని, అయితే తమను ఇంకా గుర్తుపట్టడం లేదని అతని తండ్రి భాస్కర్ తెలిపాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, డిసెంబర్ 4 పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి ఇన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడము, ఈ 4 నెలల పాటు దేశ ప్రజలందరూ కూడా శ్రీతేజ్ క్షేమంగా రావాలి, క్షేమంగా బయటపడాలి, మళ్ళీ యథాతథంగా తన పాత స్థితిలోకి వెళ్లి పిల్లలతో ఆడుకోవాలి అంటూ మాత్రం దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. పుష్ప కేవలం తెలుగు రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయడము, అన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ సినిమా విడుదల చేయడము, అందరూ కూడా భారీ ఆశలతో అంచనాలతో ఈ సినిమా మొదటి షో కంటే ముందుగానే ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి ఘటన కాబట్టి జాతీయం కూడా పుష్ప 2 జరిగినటువంటి ఈ ఘటనపై మాత్రం హీరో అల్లు అర్జున్ పైన, మైత్రి మూవీ మేకర్స్ పైన, సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పోలీసులు ఏకంగా వీరందరినీ కూడా బాధ్యులను చేస్తూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినటువంటి సందర్భం కూడా నెలకొంది. అదే ఘటనలో తీవ్రంగా గాయపడి తల్లిని కోల్పోయి 4 నెలల పాటు కిమ్స్ సికింద్రాబాద్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందినటువంటి బాలుడు శ్రీతేజ్ ఇంతకు ముందే డిశ్చార్జ్ చేస్తున్నామన్నట్టు కూడా కిమ్స్ వైద్యులు ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజుతో అతని ట్రీట్మెంట్ ఆసుపత్రిలో మాత్రం ముగిసింది. ఇంకో 15 రోజుల పాటు రిహాబిలిటేషన్ సెంటర్ కి అతన్ని పంపించాల్సి ఉంటుంది. ఈ 15 రోజుల పాటు అక్కడ ఫిజియోథెరపీ చేయించి అనంతరం తన తల్లిదండ్రులు, తల్లి ఈ ఘటన కోల్పోయింది కాబట్టి తండ్రి భాస్కర్ ఈ 15 రోజులు ఫిజియోథెరపీ చేయించిన తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి తిరిగి ఇంటికి, కానీ పాత స్థితికి అయితే ఇంకా రాలేదు అంటూ మాత్రం తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. శ్రీతేజ్ ఈ సంధ్యా థియేటర్ ఘటన కంటే ముందు ఎలా ఉరుకులు పరుగులు చేయించి ఇంట్లో హంగామా చేసి తల్లిదండ్రులతో కలిసి పక్కవారితో కలిసి తిరగడము, గంతులేయడము, రన్నింగ్ చేయడము, ఆ స్టేజ్కి రావాలని కోరుకున్నారే తప్ప కానీ తన ఉలుకు పలుకైతే లేదు. ఒక బ్రీతింగ్ మాత్రం ఆడుతా ఉంది. కానీ ఆక్సిజన్ వెంటిలేటర్ తో సహాయం లేకుండా శ్రీతేజ్ ఈ రోజు ఆసుపత్రిలో నుంచి బయటపడ్డాడు. కానీ ఇక ముందు కంప్లీట్ గా కోలుకొని తనంతలా తాను లేచి నడవగలుగుతాడా లేదా అంటూ మాత్రం కుటుంబ సభ్యుల్లో అంటే రవితేజ, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది? తను 4 నెలలు పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు కాబట్టి తను పూర్తిగా కోలుకున్నాడా, నడవగలుగుతున్నాడా, మాట్లాడగలుగుతున్నాడా, బ్రీత్ అయితే తీసుకోగలుగుతున్నాడా? అంటే ఏంటి మరి, కళ్ళు తెరిచి చూస్తున్నాడు ఇంకా గుర్తుపట్టట్లేదు అంటున్నారు, మరోవైపు డిశ్చార్జ్ చేస్తున్నారు. అసలు ఎగ్జాక్ట్ గా కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు? సికింద్రాబాద్ వైద్యులు ఇచ్చినటువంటి నోటు ప్రకారంగా తనని డిశ్చార్జ్ చేస్తా ఉన్నాము, ఇక్కడ నుంచి తిరిగి న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్ కి ఇక్కడి నుంచి తరలిస్తా ఉన్నాము, అతనికి ఫిజియోథెరపీ అవసరం ఈ సందర్భంలో అంటూ మాత్రం ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు ప్రస్తుతం అతనికి ఫీడింగ్ సొంతంగానే తీసుకుంటున్నాడు. ఇంతకు ముందు పైప్స్ ద్వారా ఆ ఫీడింగ్ ఇచ్చి ఇప్పుడు సొంతంగా ఫీడింగ్ తీసుకుంటున్నాడు. ఎలాంటి ఆక్సిజన్ లేకుండా, రెస్పిరేటరీ సపోర్ట్ లేకుండా తనంతలో తాను శ్వాస తీసుకుంటున్నాడు అంటూ మాత్రం ఈ విషయాన్ని కిమ్స్ వైద్యులు నోటు రూపంలో తెలియజేయడం జరిగింది. శ్రీతేజ్ లేచి నడుస్తాడా, నడవలేడా, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, పాత జరిగినటువంటి ఘటన మొదటి రోజు జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు డిశ్చార్జ్ సందర్భంగా ఎలా ఉందనేది మాత్రం కిమ్స్ వైద్యులు ఈ విషయాన్ని నోటు రూపంలో మాత్రం తెలియజేయలేకపోతా ఉన్నారు. తను ఏ సపోర్ట్ లేకుండా సొంతంగా శ్వాస తీసుకుంటున్నాడు, ఎవరి సపోర్ట్ లేకుండా తను ఫీడింగ్ కూడా తీసుకుంటున్నాడు అంటూ మాత్రం ఈ 2 విషయాలనే తెలియజేస్తూ అతనికి రిహాబిలిటేషన్ సెంటర్ కి తప్పనిసరిగా అతను ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. ఈ 15 రోజుల పాటు అతను ఫిజియోథెరపీ చేసిన తర్వాత పూర్తిగా కోలుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత తల్లిదండ్రులు తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అంటూ మాత్రం ఈ విషయాన్ని కిమ్స్ వైద్యులు తెలియజేశారు. ఈ 15 రోజులు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ పొందిన తర్వాత తను పాత స్థితికి తనంతలో తాను నడిచి అందరినీ గుర్తుపట్టే స్థితికి వస్తాడా, లేదా ఏదైతే వైద్యులు ఇంకా అతను
గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. లేచి నడవలేనటువంటి సిచ్యువేషన్ కి ఇంకా రాలేదు. దానికి ఫిజియోథెరపీ అవసరం ఉంది. 4 నెలల పాటు బెడ్ రెస్ట్ లో ఉన్నాడు కాబట్టి తన కాళ్ళు మొకాళ్ళు పూర్తిగా నరాలన్నీ కూడా బిగుసుకుపోయి ఉంటాయి కాబట్టి ఈ ఫిజియోథెరపీ ద్వారా కొంచెం ఫ్రీ అయ్యి మైండ్ రిలాక్స్ అయిన తర్వాత మేబీ గుర్తుపట్టేటువంటి ఛాన్స్ ఉంది. తను లేచి నడవగలేటువంటి శక్తి అతని బాలుల్లో ఉంది, కానీ ఇప్పుడు ఆరోగ్యం సహకరించట్లేదంటూ మాత్రం ఈ విషయాన్ని ఓవరాల్ గా కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని తెలియజేశారు. ఈ 15 days రిహాబిలేషన్ సెంటర్ ఈ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత సేమ్ ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుందా లేదా కొంత మార్పు వచ్చి తను వ్యక్తులని గుర్తుపట్టడము, కళ్ళు తెరిచి చూడడము, నేను ఇంట్లో ఉన్నాను, కుటుంబ సభ్యులు వీళ్ళు అంటూ కూడా మెమోరీ పూర్తిగా లాస్ ఉన్నాడా లేకపోతే ఆ మెమోరీ కొంతగా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది, వ్యక్తులను కానీ కుటుంబ సభ్యులు కానీ గుర్తుపడేటువంటి ఛాన్స్ ఉందా? ఇదంతా కూడా కిమ్స్ వైద్యులు స్పష్టమైనటువంటి ప్రకటన మాత్రం రిలీజ్ చేయలేదు. డిశ్చార్జ్ చేస్తా ఉన్నాము, అతనికి ఫిజియోథెరపీ అవసరం, 15 రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్లొచ్చు, ఏ సపోర్ట్ లేకుండా శ్వాస తీసుకుంటున్నాడు, తింటూ ఉంటాడని మాత్రమే ఈ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు శ్రీతేజ్ డిశ్చార్జ్ టైం కి పుష్ప 2 మూవీకి సంబంధించి ఎవరైనా ఉన్నారా అక్కడ? శ్రీతేజ్ ఘటన జరిగినప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్ తరఫున అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ గాని కుటుంబ సభ్యులు గాని కేవలం మీడియాలో ఒత్తిడి పెరిగిపోతా ఉంది, ప్రభుత్వం పైన విమర్శలు పెరుగుతా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఇది ఒక ఉద్యమం లాగా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఇతనికి తప్పనిసరిగా నిలబడాల్సి ఉంటుందనే ఒక ఫార్మాలిటీ ప్రకారంగానే మైత్రి మూవీ మేకర్స్ గాని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గాని ఒక సాధారణ కుటుంబంలో నుంచి చనిపోయిన తర్వాత మానవత దృక్పథంతో ముందుకొచ్చి అక్కడ కూడా డబ్బులని విలువ కట్టేటువంటి ప్రయత్నం చేశారు. తీవ్ర విమర్శలు పెరగడంతో మొత్తం దేశవ్యాప్తంగా ఇదే ఒక వారం రోజుల పాటు హాట్ టాపిక్ గా మారడము, అల్లు కుటుంబాన్ని తీవ్రంగా విమర్శలు చేయడము, సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేయడము, మైత్రి మూవీ బాధ్యత వహించాలి, అల్లు అర్జున్ రాక కారణంగానే జరిగినటువంటి ఘటన కాబట్టి అల్లు అర్జున్ ని దీంట్లో బాధ్యుని చేయండి అంటూ కూడా దేశవ్యాప్తంగా తీవ్ర హంగామా క్రియేట్ చేయడంతో ఇదే కేసులో అల్లు అర్జున్ ని బాధ్యుని చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి జైలుకి కూడా పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదంతా కూడా సినిమా వాళ్ళు ఒక్కరొక్కరుగా తరలి వచ్చి ఆ బాబుకి అండగా నిలబడి ఆ బాబుకి క్షేమం మంచి గురించి మాట్లాడి ఉంటే మాత్రం ఈ రోజు అందరితో హృదయపూర్వకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎవరు కూడా ఇది ముందుకొచ్చి ఆ విషయం పైన పెద్దగా స్పందించలేదు. ఎవరు కూడా అల్లు అర్జున్ చేసింది తప్పు అంటూ మాత్రం ఎక్కడ గురించి ఖండించినటువంటి సందర్భాలు లేవు. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఒత్తిడి, పోలీసుల పైన ప్రభుత్వం పైన ఒత్తిడి రావడంతో అప్పుడు అల్లు అర్జున్ మైత్రి మూవీ మేకర్స్ ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటిస్తా ఉన్నాము, తర్వాత భవిష్యత్తులో ఉద్యోగం ఒకటి కేటాయిస్తాము, ఆ తర్వాత కావాల్సినటువంటి ఇంకా సౌకర్యాలు ఏదైనా ఉంటే ఏర్పాటు చేస్తామంటూ కూడా అప్పుడు కథలు వచ్చారా తప్ప ఘటన జరిగినటువంటి కొన్ని నిమిషాలకు కొన్ని రోజులకు ఏ రకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోకపోవడము, అల్లు అర్జున్ తను ఒక సాకు చూపుతూ కోర్టు పెండింగ్ లో ఉన్నటువంటి అంశం రాకూడదు, చూడకూడదు అంటే కనీసం కుటుంబ సభ్యుల్ని కూడా పంపించకుండా దీన్ని ఇంకా నాంచుకుంటూ వెళ్లడంపై మాత్రం అల్లు కుటుంబం పైన ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపింది, అనేక విమర్శలకు దారితీసింది. అదే ఒక సంపన్నుల కుటుంబంలో కానీ జరిగినటువంటి ఘటన ఈ రకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించారా వాళ్ళ అంటూ కూడా సామాన్య ప్రజలందరూ సైతం క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఈ సంధ్యా థియేటర్ ఘటన సందర్భంగా. ఈ ఘటన విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మాత్రం అల్లు కుటుంబమైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇండస్ట్రీ కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్తే మళ్ళీ సినిమా అవకాశాలు తక్కువ ఉంటాయేమో, బ్యానర్స్ అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి, పై స్థాయిలో కమ్యూనికేషన్ అంతా వాళ్ళ చేతిలో ఉందంటూ కూడా ధైర్యంగా ఎవరు ముందుకొచ్చి ఈ ఘటన పైన పెద్దగా స్పందించినటువంటి సందర్భాలు లేవు. ఈ ఎక్కువగా ఈ కుటుంబాన్ని బండబూతులు తిట్టడము, ట్రోల్ చేయడము, ఆ బాబు జరిగినటువంటి ఘటన విషయంలో అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ కావాలనే ఆ సినిమాని హైప్ పెంచుకోవడం కోసం 300 కోట్లు 400 కోట్లు అంటూ కూడా తప్పుడు ప్రచారాన్ని ఇచ్చి ఆ డబ్బుల ద్వారా ఇంకొంత వీళ్ళు ప్రాఫిట్ పొందేటువంటి ప్రయత్నం చేయడము, ఆ తర్వాత ఈడీ రైట్స్ జరగడము, ఈడీ రైట్స్ లో కూడా మీరు ప్రకటించినటువంటి 200 కోట్లు 300 కోట్ల రెవెన్యూ ఎక్కడి నుంచి ఇవ్వకపోవడము, ఈ వ్యవహారం అంతా కూడా తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఈ టాలీవుడ్ ని బాలీవుడ్ ని ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతిదీ పరిశీలించి సమీక్షిస్తా ఉన్నారు. ఎవరు స్పందించారు, ఎవరు ఏ కోణంలో స్పందించారు. మొదట 10 లక్షలు ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంటుంటే ఒక తల్లి ప్రాణాలు కోల్పోయి
కుటుంబం అంతా రోడ్డు మీదకి వస్తూ ఉంటుంటే మొదట 10 లక్షలు ప్రకటించి అనంతరం ఒత్తిడి పెరిగిన తర్వాత ₹1,00,00,000 వరకు మైత్రి మూవీ మేకర్స్ కానీ అల్లు అరవింద్ కానీ ప్రకటించిన తర్వాత దీన్ని కూడా కమర్షియల్ రూపంలోనే ఆలోచించారే తప్ప మానవత్వంగా వచ్చి ఆ కుటుంబానికి నిలబడతాము, ఆ కుటుంబం అంతా మా సొంత కుటుంబం లాగా చూసుకుంటాము, ఎంత ఖర్చు అయినా సరే అంటూ మాత్రం ఎక్కడ మాట ఇవ్వలేకపోయారు. కాబట్టి కొన్ని రోజుల పాటు ఒత్తిడి తట్టుకోలేక నేరుగా అల్లు అరవింద్ అప్పటి ఈ దిల్ రాజుని రంగంలోకి దింపి దిల్ రాజు ద్వారా ఈ ప్రకటన చేయడంతో కొంత శాంతింప పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే ఘటనలో గాయపడ్డటువంటి బాలుడు ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నట్టు కూడా కిమ్స్ వైద్యులు ఒక ప్రకటన రిలీజ్ చేసి తర్వాత భవిష్యత్తులో ఆ బాలుడు ఎలా ఉంటాడు, కోలుకోడా, లేచి నడవగలుగుతాడా లేదా, మాట్లాడగలుగుతాడా లేదా, కుటుంబ సభ్యులను గుర్తించగలుగుతాడా లేదా, ఇవేవి కూడా కిమ్స్ వైద్యులు ఆ విషయాన్ని తెలియజేయకుండా కేవలం డిశ్చార్జ్ చేస్తున్నాము, అతనికి 15 రోజుల పాటు ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ తర్వాత అతను ఏమైనా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా కన్ఫ్యూజన్ లోనే అతన్ని డిశ్చార్జ్ చేసి అక్కడి నుంచి కూడా పంపివేస్తా ఉన్నారంటే ఇంకా ఈ విషయంలో వైద్యులు ఏదైనా చేతులు ఎత్తేసినట్టు విధంగానే కనబడతా ఉంది. అతను పూర్తి స్థాయిలో కోలుకుంటాడా లేదా అంటూ కూడా ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయకుండానే ఈ బాలుని అక్కడి నుంచి కూడా డిశ్చార్జ్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.